హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్‌లీ సారీ ఫర్ ద డిలే అండి. సో, మొన్న 5 డేస్ వీడియో పెట్టలేదు కదా! చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చేశారు. ఏమైంది? బానే ఉన్నారా? సో, ట్రిప్ నుంచి వచ్చాం కదా! పిల్లలు ఎలా ఉన్నారు? హెల్త్ బాలేదేమో అని చాలామంది మెసేజెస్ చేశారు. అండ్ వీఆర్ వెరీ ఫైన్ అండి. ట్రిప్ నుంచి వచ్చాక కూడా చాలా బాగున్నాం. సో, కొంచెం ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను అంతే. అందుకే కొంచెం డిలే అయింది. యెస్, ఇక నుంచి డైలీ పెడతాను. అండ్ ఇది థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. ఈరోజు వ్లాగ్ స్పెషల్ మీకు టైటిల్‌లో చూసే ఉంటారు కదా! యెస్, ఇట్స్ మై బర్త్‌డే. సో, పొద్దున్నే లేచాము. లేచేటప్పటికి ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ నా కళ్ళతో మీకు కూడా చూపిస్తున్నాను. సాక్స్ వేసుకో. వేర్ యూర్ సాక్స్? కూర్చో ఇక్కడ. వేర్ యూర్ సాక్స్? బుజ్జి ఫ్లవర్స్ పెట్టడానికి ఏమన్నా ఫ్లవర్ వాజ్ చూడాలి. గ్లాసెస్ ఉంటాయి. అండ్ మేమైతే మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. అండ్ ఎర్లీగానే రెడీ అయిపోయాము. సో, ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే కేక్ కటింగ్‌కి చిన్న అరేంజ్‌మెంట్ అనమాట. ఇంట్లో చేద్దామన్నారు తను, లైటింగ్ బాగా వస్తదని. బట్ నేను నేచర్‌లో చేసుకున్నట్టుంటుంది, బయటే అరేంజ్ చేయని చెప్పాను. బట్ ఈవెన్ దో ఫొటోస్, వీడియోస్ సరిగ్గా రాకపోయినా, ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో లైట్ ఎక్కువ ఉంటే మనకి ఫేసెస్ డార్క్‌గా కనిపిస్తాయి. బట్ ఆ సీనిక్ ఆ వ్యూ అదంతా మళ్ళీ రాదు కదా! అందుకే నేను బయటే పెట్టేసేయని చెప్పాను. అండ్ నేను ఒక విషయం చెప్తాను. నా ఫాలోవర్స్‌కి తెలుసు. మేము బర్త్‌డేస్ కానీ, యానివర్సరీస్ కానీ అంత గ్రాండ్‌గా డెకార్స్ చేసుకొని హైఫైగా సెలబ్రేట్ చేసుకునే టైప్స్ కాదు. ఫస్ట్ నుంచి మాకు అలవాట్లేదు. ఆ డేని ఎంత మెమరబుల్‌గా, ఎంత ఇష్టంగా గడిపాము అన్నది సంతోషంగా మాకు ఇంపార్టెంట్. అదే మేము ఫీల్ అవుతాం. మాకు ఏంటది 12:00కి కటింగ్స్, కేక్ కటింగ్స్ ఎక్సెట్రా సెలబ్రేషన్స్ అలవాట్లేదు ఫస్ట్ నుంచి. అండ్ మా స్టైల్ అది కాదని నేను ఫీల్ అవుతాను. సో, ఆ రోజు మా హస్బెండ్ ముందు రోజే కేక్, బొకే అన్నీ తీసుకొచ్చారనమాట. సో, సింపుల్గా కేక్ కటింగ్ ఇక్కడ యాక్చువల్గా బయట ప్లాన్ చేశారు ముందు. మేము వెళ్ళే ప్లేస్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో, నా లైఫ్లో ఇదే బెస్ట్ బర్త్డే అని నేను చెప్తాను. అది ఎందుకో వీడియో చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది. బట్ ఆ రోజు ఏమంటారు, రెయిన్ చూపిస్తుంది అనమాట. సో, ఎంతవరకు మేము ఆ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటన్నది ఐడియా లేదు. అందుకనే రిస్క్ ఎందుకు, ఇంట్లో కట్ చేసేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి సింపుల్గా ఇలా బయట ఒక టేబుల్ మంచిగా ఉన్న వాటిని అరేంజ్ చేసి మంచిగా బర్త్డే స్టార్ట్ అయింది. అండ్ మా హస్బెండ్ నాకు ఇచ్చిన బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇది. తను ఒక 4-5 డేస్ లీవ్ పెట్టుకొని మమ్మల్ని ఇలా ఒక షార్ట్ 1 వీక్ ట్రిప్కి మంచి ప్లేస్లో, అండ్ ఈ బర్త్డే రోజున నన్ను స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్లారు. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా హార్ట్ అసలు హ్యాపీనెస్కి నిండిపోయి ఇంకా ప్లేస్ లేదనమాట. అంత హ్యాపీగా ఉన్నాను ఆ రోజైతే నేను. అమ్మకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు అమ్మకి. హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. చెప్పు. చెప్పు నాన్న. హ్యాపీ బర్త్డే అమ్మా. చెప్పురా. అమ్మకి ఇష్యూ పెట్టు నాన్న. అమ్మకి ఇష్యూ పెట్టు. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇక్కడ దక్షిణ ఇక్కడ నాన్న. ఇక్కడ యమ్మీ కట్ చేస్తావా? హ్యాపీ బర్త్డే చెప్పు. అశేమ నువ్వు. హ్యాపీ బర్త్డే టు మీ. అమ్మకి పెట్టు. యమ్మీ. నువ్వు తింటావా? సూపర్ ఉంది. యమ్మీ. బ్రౌనీ. వావ్. అయ్యో చూడు, ఆ క్రీమ్ వాడు డ్రెస్ కంటించుకుంటాడు. అదే ఒకసారి అమ్మకి పెట్టినా. హ్యాపీ బర్త్డే పెట్టు. ఒకసారి వదిలమ్మా. ఒకసారి వదిలు. ఉండు నీకు ఇస్తారు నాన్న. అమ్మకి ఉమ్మ పెట్టు. అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే బంగారా. థ్యాంక్ యూ మేడం. ఈడికి పెట్టా. వావ్. నేను పెట్టుకోవాలి. అమ్మకి పెట్టు. రక్షిత అమ్మకి పెట్టు. అమ్మకి పెట్టు.
అమ్మకి పెట్టు. యమ్మీ తినవు కానీ యమ్మీ అంటావు. నాన్న ఉన్నాను, ఫ్యామిలీ పిక్చర్ తీసుకుందాం. రక్షిత్ ఏమైంది? అయ్యో గట్టికి తీసుకుందా? వండుతుంది నాన్న, అది అన్నిటికీ పూస్తావు నాన్న నువ్వు. అషిమా కేక్ తింటావు నువ్వు? సో ఇలా ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకున్నాక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే ఇంకా కార్లో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మా ట్రిప్లో నేను ముందే చెప్పాను, క్లైమేట్ కండిషన్స్ సరిగా లేవు. మేము స్టార్ట్ అయ్యే ముందే తెలిసింది వెళ్ళాలా వద్దని చాలా డైనమోలో ఉన్నామని చెప్పి. సో ఈ డే నుంచే ఆ రెయిన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఈ రోజు నా అదృష్టం అని అనుకోవాలి. మేము వెళ్ళడమే క్లౌడ్స్తో వెళ్ళాము. మీరు క్లైమేట్ చూస్తే డౌట్ఫుల్గానే వెళ్ళామన్నమాట. అండ్ ఇట్ వెంట్ అవుట్ వెరీ వెరీ వెల్. నేను ఇప్పటికీ మాటల్లో చెప్పలేను. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే స్టిల్ ఇంకా మెమరీస్, హ్యాపీనెస్ అంతా నాలో ఇంకా ఉంటూ ఉందన్నమాట. అండ్ యాజ్ ఏ సెడ్ ఎవ్రీ డే లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ అండి. మీకు కొండలు అవే చూసినట్టు ఉంటుంది కానీ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. అందుకే కొన్ని షూట్ చేశాను. అండ్ ప్రీవియస్ ట్రావెల్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరైతే ఇంత దూరం వచ్చి చూడలేము అనుకున్న వాళ్ళు. అండ్ ఆల్రెడీ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాతో పాటు వాళ్ళు ట్రావెల్ చేసినట్టుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్ చదివినప్పుడు. అండ్ ఇలా మేము తీసుకున్న రూమ్కి కొంచెం దగ్గరలోనే అనమాట, అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో. అండ్ పైన మబ్బులు, ఈ పచ్చటి వాతావరణం అండ్ పర్ఫెక్ట్ టైంలో మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అన్నది మాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఆ గ్రీనరీ అంతా సస్టైన్ అయ్యి క్లైమేట్ బాగుండి అంత చల్లగా లేకుండా అండ్ మనకు నచ్చిన బట్టలు వేసుకొని నచ్చిన పర్సన్స్తో అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. సో మే ఫస్ట్ వీక్ అనమాట ఇది. May 7th నా బర్త్డే. అండ్ బై ద వే నాకు విష్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను చెప్తాను ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు డెలివరీ అయినప్పటి నుంచి అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ ప్రాబ్లమ్స్, మీ అందరికీ తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నా డెలివరీ అంతా నేనే హ్యాండిల్ చేసుకొని ఆ స్ట్రెస్, సో హ్యాపీనెస్ ఇవన్నీ చాలా రోజులు మర్చిపోయాము ఆ స్ట్రెస్లో పిల్లల్ని క్యారీ చేస్తూ. ఈవెన్ స్టిల్ టుడే ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ లైఫ్ అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది ఈవెన్ దో వీఆర్ హ్యాపీ. బట్ అన్నీ మర్చిపోయాను ఒక్క డే. అంత ఫీలింగ్గా అనిపించింది ఆ ప్లేస్ చూసినప్పుడు. అంటే ఇంకా నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నాను, నా పాస్ట్ ఫ్యూచర్ మొత్తం మర్చిపోయాను. ఆ రోజు ఓన్లీ ఆ నేచర్ని, హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ అదే ఫీల్ చేసుకున్నాను. మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రిప్ అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ ఓన్లీ నా బర్త్డే రోజునే వెళ్ళాలి అని ప్లాన్డ్గా అంతా ప్లాన్ చేసి సెట్ చేశారనమాట. హలో హలో, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం ఇప్పుడు కొనిక్సీకి వచ్చాం. ఈరోజు థర్డ్ డే. ఈరోజు కొనిక్సీకి వచ్చాము. ఇది చాలా బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాలి, మిస్ అయ్యాము అప్పుడు. సో యాక్చువల్గా ఇప్పుడు బోట్ రైడ్ ఉంటుంది అనమాట. నేను ఎక్సైటెడ్గా ఉన్నా. సో మీరు కూడా చూడండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బోట్ రైడ్ తీసుకోవచ్చు, ఒకటి పైకి కేబుల్ కార్ తీసుకోవచ్చు. అంటే 2 యాక్టివిటీస్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బోట్ రైడ్ అయితే మ్యాండేటరీ. అంటే చాలా బాగుంటుంది వ్యూ అంతా. అండ్ కేబుల్ కార్ ఆప్షనల్, మీ టైం బట్టి చూసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుస్తున్నాము. డైరెక్ట్గా లొకేషన్స్ కొనిక్సీ అని పెట్టుకొని వచ్చాం. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్, ఐ మీన్ బోట్ టికెట్, కేబుల్ కార్ టికెట్ సపరేట్ ఉంటాయి. సో డిస్టెన్స్ అనమాట, డిస్టెన్స్ బట్టి తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ ఎంత ఉంది టికెట్ ఏంటి అన్నది ఫర్దర్గా బ్లాగ్లో చూడండి. సో ఈ టికెట్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. పీక్ సీజన్లో బెటర్ ఏంటంటే ఎర్లీగా ముందుగా బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మేము చాలాసార్లు విన్నాం ఈ టికెట్స్ అయిపోతాయి అని. మేము చూస్తూ ఉన్నాం ఎవ్రీడే. ఈ రోజు ఏంటంటే అసలు అంత పీక్ డే కాదు మాట, నార్మల్ డే, ట్యూస్డే ఈ రోజు. సో వీకెండ్ కాదు కాబట్టి మాకు అన్ని స్లాట్స్ బాగానే ఫ్రీగా చూపించాయి. సో డైరెక్ట్గా తీసుకుందాంలే వచ్చాక అన్నట్టు తీసుకోలేదు అనమాట. సో వెళ్దాం రండి. సో పార్కింగ్ నుంచి వెళ్తున్నాం అనమాట. అక్కడ అన్ని షాప్స్ కనిపిస్తున్నాయి. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. గ్రీనరీ, కార్స్ కూడా బాగానే ఉన్నాయి.
అంత రష్ లేదు కానీ జనాలు అయితే ఉన్నారు. యెస్. ఫ్రంట్‌కొచ్చాక ఇలా ఒక చిన్న వాక్‌వేలో ఈ పక్కన హ్యాండ్‌మేడ్ సోప్స్, తర్వాత పర్ల్స్ అండ్ క్రిస్టల్స్‌తో సో కొన్ని జ్యువెలరీ షాప్స్, ఫుడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఏ ప్లేస్‌కెళ్ళినా ఫుడ్‌కైతే ప్రాబ్లమ్ ఉండదండి. అంటే ఏ ఫుడ్ అయినా తినేసే వాళ్ళకి ఫుడ్ గురించి అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు. అన్ని రకాలు దొరుకుతాయి. సో మేము అలా వాక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ బై ద వే ఏ ప్లేస్‌కి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళే ముందు కొన్ని పిక్చర్స్, వీడియోస్ చూసి వెళ్ళడం నాకు అలవాటు. ఎందుకంటే ఏదైనా మిస్ అయిపోతానేమో నేను చూడడం అన్నది నాకు అనిపిస్తుంది అనమాట. అందుకే అన్నీ చూసుకొని వెళ్తా. బట్ వీడియోస్లో ఎంత చూసినా మన కళ్ళతో రియల్గా చూడడమే ఆ హ్యాపీనెస్, ఆ తృప్తి అనమాట. అశిమా కూర్చో. చికెన్. నాన్న ఎక్కడికి వచ్చావు? దక్షిత్ ఎక్కడికి వచ్చావు? ఆచ్ వచ్చావా? బాయ్. సో టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఫ్రీగానే ఉంది, దొరికే టికెట్స్ ఖాళీగానే ఉన్నాయి. ఎంత? 29 పర్ హెడ్. 28.5 per head. Kids free. 6 years వరకు ఫ్రీ. ఈ బోట్ రైడ్లో 2 ప్లేసెస్ ఉంటాయండి. సో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది. 2 ప్లేస్లు కవర్ చేయాలంటే మా హస్బెండ్ ఏదైతే చెప్పారో పర్ హెడ్ 29 యూరోస్ అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో అయితే నియర్లీ 2800 పర్ హెడ్ అనమాట. సో మేము 2 ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నాం. చాలామంది ఒక్క ప్లేస్కి విజిట్ చేసి వచ్చేస్తారు. మేము కంప్లీట్ డే ఓన్లీ ఈ ఒక్క ప్లేస్లోనే మా హస్బెండ్ ప్లాన్ చేశారు. అండ్ ఇట్స్ వర్త్ అనమాట 1 డే ఇక్కడ స్పెండ్ చేయడం. సో 2 ప్లేసెస్ విజిట్ చేయండి ఖచ్చితంగా. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, 7-8 యూరోస్ అలా డిఫరెన్స్ రావచ్చు అంతే. బట్ 2 ప్లేసెస్ విజిట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ మేము ఎక్కడైతే స్టాప్ అయి ఉన్నామో అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు బోర్డ్ మీరు వాష్రూమ్స్ కూడా యూస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి అండ్ వాష్రూమ్స్ ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ కిడ్స్కి ఫుడ్ అంతా నేను ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకెళ్ళాను. అండ్ మనం వెళ్ళే చిన్న చిన్న ఐలాండ్స్లా ఉంటాయి. సో అక్కడ ఆ ప్లేసెస్లో కూడా ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది ఒక ప్లేస్లో. సో మీరు హ్యాపీగా 2 ప్లేసెస్లో ఉన్నాయి. సో మీరు హ్యాపీగా కావాలంటే ఫుడ్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము వాళ్ళు పిలుస్తారనమాట, బోర్డ్కి ఎంట్రీ స్టార్ట్ చేస్తారు. పర్టికులర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫిల్ అవ్వాలి కదా. సో అలా ఆల్మోస్ట్ అందరు ఫిల్ అయ్యారు. ఇంకా మేము ఎక్కేస్తున్నాం అనమాట, మేమే లాస్ట్. అండ్ నేను ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ పిల్లల స్టాలర్స్ అనేవి అలౌడ్ అనమాట. సో మా 2 స్టాలర్స్ మేము తీసుకెళ్ళాము. థ్యాంక్ యూ. Thank you. Say thank you. అండ్ ఎస్ మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అందరూ ఏమంటారు, విండో సీట్స్ దగ్గర కూర్చొని మొబైల్స్ తీసుకొని అందరు రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అది చాలా మ్యాండేటరీ అని చెప్తాను. మనకు అవకాశం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళినా అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఫ్యూచర్లో చూసుకోవడానికి. ఇదివరకు రోజుల్లో అలా లేవు. మా మ్యారేజ్ అయ్యాక మేము చాలా చాలా ప్లేసెస్ తిరిగాము. బట్ ఎప్పుడు ఇలా ఫొటోస్ దిగడమే తప్ప వీడియోస్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్న థాట్ ప్రాసెస్సే లేదు అప్పట్లో. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని అన్నీ చేయగలుగుతున్నాను. అండ్ పిల్లలు కూడా ఆ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి.
ఉండి క్వైట్గా ఆ లొకేషన్ చూస్తూ దక్షిత్కి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. కొన్ని చూసినప్పుడు వావ్ అంటాడు, సూపర్ అంటాడు అసలు. అండ్ అషిత కూడా చాలా క్వైట్గా కూర్చొని మంచిగా ఫ్రెష్ ఎయిర్ని అంతా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లోపల ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆయన మనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట దాని స్టోరీ జర్మన్లో. Sie kann ja ein bisschen was zeigen und erklären. ట్రైల్ సో ఎక్కువ విన్నారని అనుకుంటున్నాను. అండ్ చెప్పాలండి, కొనిక్సీ అని మా హస్బెండ్ చెప్పినప్పుడు నేను చూసిన ఫస్ట్ పిక్చర్ ఇదే నా మైండ్లో రిజిస్టర్ సో అయ్యింది. ఈ ప్లేస్లో బోట్ దిగేసి మేము ఇక్కడ నుంచి కొంచెం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇంకో స్టాప్కి వెళ్తాము. సో ఇలా బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్లేస్ అయితే ఆసమ్గా ఉంది. సో మేము ఈ ఐలాండ్ చాలా బాగుంది. సో ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కమ్ కమ్. సో లంచ్ తీసుకోవడానికి వెళ్తున్నారు. అసలు వ్యూ అండ్ ప్లేస్ అయితే ఆసమ్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఎటు చూసినా సీనిక్గా ఉంది. సో ఇక్కడ 2 రెస్టారెంట్స్లా ఉన్నాయి. సో మీరు వెజ్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అరౌండ్ అసలు మనకి ఫుడ్కే చాలా కాస్ట్ అవుతుంది. మనకి ఒక పర్సన్కి టికెట్ ఎంత అవుతుంది, ఇక్కడ ఒక పర్సన్కి ఫుడ్కి అంత అవుతుంది. అంత ఎక్స్పెన్సివ్ ఉంది ప్లేస్లో. బట్ ఏమీ తీసుకెళ్ళినప్పుడు తప్పదు కదా. అండ్ చూసారా వాటర్ కలర్ కానీ, ఆ ట్రాన్స్పరెన్సీ కానీ, ఆ డక్స్ కానీ, అసలు నేను మాటల్లో చెప్పలేను బ్యూటీని. మేము అంతా బాగా ఎంజాయ్ చేసాము ఆ ప్లేస్లో. మా లంచ్ అయిపోయి పిల్లల లంచ్ అంతా అయిపోయాక మేము ఒక ప్లేస్కి వచ్చి ఉన్నాము. జస్ట్ అంతే వర్షం టపటపటపా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వర్షం కురిసింది. బట్ మేము ఒక చెట్టు నీళ్ళలో ఉండడం వల్ల అసలు తడవలేదన్నమాట. బట్ అక్కడ కాసేపు మేము ఇద్దరం కొన్ని ఫొటోస్, రీల్స్ అన్నీ తీసుకున్నాము. కెమెరాలో ఎలా పడుతుందో తెలియదు కానీ అసలు డైరెక్ట్గా చూస్తే ఆసమ్ ఆసమ్. అంతకు మించి ఇదంతా నచ్చుకోవచ్చు ఇప్పుడు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా నాకైతే ఫస్ట్ అండ్ మేబీ టిల్ నౌ ఇదే బెస్ట్ కదా. చాలా బాగుంది. నాకు ఏంటది ప్యారిస్ అన్నిటికన్నా అయ్యా ఫొటోస్ బాగా వచ్చిందిలే. సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా వాక్ చేయొచ్చు.
హైకింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది మంచిగా రిలాక్స్డ్గా అడవిలో అలా తిరుగుతూ ఉంటారు. ఎస్ నేచర్లో వీళ్ళంతా వాళ్ళే. మేము ఇంకా అంత దూరం నడవలేక వేరే డెస్టినేషన్ కూడా ఉంది. సో వేరే డెస్టినేషన్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో మేము అదంతా నడిచొచ్చాం కదా. సో దానిపైన వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా క్లియర్ అవ్వలేదు కానీ అవసరంగా ఉంది వ్యూ అయితే. ఎప్పుడు మనం నడిచినప్పుడు ఫ్రంటే కాదు బ్యాక్ కూడా చూసుకోవాలి. నేను చాలా దూరం వచ్చాక మా హస్బెండ్ అంటున్నారు బ్యాక్ చూడు ఎంత బాగుందో అని. ఎస్ సూపర్. What do you see? I see. You see? I see. గట్టిగా చెప్పు. I see a I see a bird. boat. Next? I see a mountain. You see a వాట్ river. Did you see? I see Yeah. All is good? a food. Yes. సో దక్షిత్కి మేము త్రూ అవుట్ ద జర్నీ చెప్తూ ఉన్నాం అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూస్తున్నాడు, ఇది ట్రీస్, ఇవి మౌంటైన్స్, బోట్ ఎక్సెట్రా అన్నీ. దానివల్ల తను బాగా ఎంజాయ్ చేశాడు అండ్ తను అన్నీ రిలేట్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఎస్, ఇలా టైం స్లాట్స్లో మనకి బోట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి కంటిన్యూ అయ్యే వాళ్ళు వెళ్తారనమాట. సో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. మనం వెళ్ళి ఆ లైన్లో నుంచుంటే ఆ బోట్ వచ్చినప్పుడు ఎక్కొచ్చు అనమాట. మేము అంతా తిరిగి రావడానికి చాలా టైమే పట్టింది. ఎందుకంటే ఫొటోస్, రీల్స్ మంచిగా తీసుకొని కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మాట్లాడుకొని అన్నీ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఆ సింగిల్ డే ఆ ఒక్క ప్లేస్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. అండ్ చాలా దూరంలో ఒక 2-3 ఏమంటారు వాటర్ ఫాల్స్లా కనిపించాయి అండ్ వాటర్ గ్రీనరీ. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ ప్లేసే చూసాం కదా, నెక్స్ట్ ప్లేస్ పెద్దగా ఏమి ఉండదేమో, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో అనిపించింది. బట్ వెళ్ళాక తెలిసింది ఆ ప్లేస్ ఎంత బాగుంది అని. సో అలా వాటర్లో వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుందోనండి. ఎవరైనా ఆస్ట్రియా వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ ప్లాన్ చేసుకోండి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఎస్, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను, వీడియో అయితే చూడండి. సో సాలెట్ అనే ప్లేస్కి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ. ఈ రివర్కి ఎండ్ పాయింట్ ఇది. ఎస్ అవును, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏది పెద్ద ఇందాక కనిపించింది. సో ఇది మొత్తం ఇక్కడంతా కొంచెం మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లాస్ట్ బోట్ వచ్చేసి మళ్ళీ 5:10కి. సో ఎస్ 5:10కి అనమాట. 5:10 లోపు ఇక్కడికి వచ్చేస్తే తీసుకెళ్తారు. స్లోగా వర్షం స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అక్కడ క్లౌడ్ కనిపిస్తుందా మీకు? ఎంత కిందకుందో చూడండి క్లౌడ్. చాలా కిందకుంది క్లౌడ్. భలే వెళ్తుంది విజయ్ స్లోగా. నేను ఇదే ఫస్ట్ టైం అంత కింద క్లౌడ్ చూడ్డాం. సో నైస్. వర్షం పడుతుంది, అందరూ గొడుగులు వేసుకెళ్తున్నారు. ఎవరు? వెంకయ్యా? బచ్చా ఎప్పుడొచ్చారా? ఎప్పుడొచ్చారా? ఎక్స్ట్రాలు అదేంట్రా? అండ్ ఎస్, మా వాళ్ళు నాకు కాల్ చేశారనమాట, సర్ప్రైజ్ నీకు ఒకటి అని. ఏంటని ఫోన్ చేస్తే వెంకీ యూఎస్ వెళ్ళాడు చదువుకోవడానికి అని చెప్పాను కదా. సో ఆ రోజు వెంకీ బర్త్డే కూడా, మా ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే.
నాకు వీడియో కాల్ చేసి ఇంటికి వచ్చాడని చెప్పారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇంకా అలా ఫోన్ మాట్లాడుకొని ఇంకాసేపు అక్కడంతా తిరిగేసాము ఫుల్గా. మంచి మంచి రీల్స్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఆన్ ది వేలో ఇంకా రిటర్న్లో వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా ఫాస్ట్గా మేము అంబ్రిలాస్ వేసుకొని ఇంకా పిల్లల్ని సెక్యూర్ చేసుకొని వచ్చేసాము. ఇంకా చల్లగా అయిపోయింది క్లైమేట్, ఈవినింగ్ అయిపోయింది కదా 5:30. ఇంకా పిల్లలకి మంచిగా అన్ని జాకెట్స్ అవి వేసేసి బోట్ ఎక్కేసామన్నమాట. ఏం లేవా? క్లోజ్డా? అయ్యో. అషిమా, అషి ఆమె తింటున్నావా? ఆమె తింటున్నాను అన్నావు. అక్కడ వరకు చూడు బుజ్జి, ఆడు కాల్ చూడు బుజ్జి. ఆమంట పెడుతుందండి తిని. రక్షిత్, రక్షిత్ ఏంటది? బోట్. అషిమా అప్పుడు స్టార్ట్ అయిన వర్షం ఇంకా మేము ఇంటికి వెళ్ళేంత వరకు కూడా పడుతూనే ఉందండి. మేము చాలాసేపు మధ్యలో ఆగాము, బట్ ఎక్కడ ఆగేలా లేదు. ఇంకా ఫాస్ట్గా అంబ్రిల్లాస్ వేసుకొని పరిగెట్టుకొని పిల్లల్ని పెట్టేసుకొని ఇంకా తడిచిపోయాము లిటరల్లీ మేమైతే. ఇంకా వెళ్ళి కార్లో కూర్చొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచిగా చికెన్ అన్నీ వండుకొని హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేస్తూ ఆ డే మొత్తం నా బర్త్డేని చాలా బాగా స్పెండ్ చేసాము. అండ్ ఇది అండి, ఇంకా వీడియో నేను ఫర్దర్గా షూట్ చేయలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ మై డే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను, సో తప్పకుండా చూడండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.